శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఇప్పుడు నిత్య పూజ ఎలా చేయాలి? నిత్య పూజలో ప్రతిరోజు సంకల్పం చెప్పాలా? అంటే కొంతమంది ఇళ్లలో కొన్ని రకాల విధానాలు ఉంటాయి, పూజ చేసే విధానాలండి. కొంతమంది ఇళ్లలో ఊరికే దీపారాధన చేసి భగవంతుడికి నమస్కారం చేసుకుంటారు. కొంతమంది అయితే నిత్య దీపారాధన ఉండదండి. ప్రతి శనివారము పూజా మందిరము, దేవుడి ఫోటోలు, విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని ఆ రోజు నైవేద్యం నివేదన చేసి ఆ ఒక్క రోజే చేస్తారు. మళ్ళీ తిరిగి వారం వరకు పూజ చేయరు. కొంతమంది ఇళ్లలో ఏంటిదంటే ఉదయం మాత్రమే దీపారాధన చేస్తారు, సాయంత్రం ఉండదు. కొంతమంది ఇళ్లలో ఏంటిది అంటే సోమవారం, మంగళవారం, శుక్రవారం, కొంతమంది సాయిబాబాను ఆరాధించే వాళ్ళు గురువారం మాత్రమే, ఇలా ఉంటుంది. నేను ఎవరిని కూడా ఏమీ అనను. ఎందుకు అంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉన్నారు. అంతకంటే మించిన పుణ్యం ఇంకోటి లేదు. అదే సాంప్రదాయం, అదే భక్తి. ఇంటి సాంప్రదాయం అత్త ఏ విధంగా చెప్తుంది, కోడలికి ఏ విధంగా అలవాటు చేస్తుందో అదే మీరు విధి విధానాల్ని ఆచరించండి. కాకపోతే ప్రధానంగా ఎక్కువగా గృహాల్లో జరిగే పూజా విధానాన్ని నేను చెప్తాను. మీకు ఇష్టమైతే మీరు అనుసరించండి. ఎప్పుడైనా సూర్యుడు ఉదయించేలోపే ఇల్లు పరిశుభ్రమై మనము శుచి అయి, అంటే స్నానం చేసి ప్రతి ఇంట్లో కూడా పూజా మందిరంలో దీపం వెలుగుతూ ఉంటే ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా, ఏ నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఆ ఇంట్లో ఏదనుకుంటే అది జరిగేలాగా ఉంటుంది. ఇది నిజం. మీరు ఒకవేళ పరీక్ష చెయ్యాలి నన్ను అనుకుంటే 41 రోజు సంకల్పం పెట్టుకొని మీరు తెల్లవారుజామున 3కు లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మీరు శుచి అయి పూజా మందిరంలో ఉన్న మాలిన్యం తీసేసి 6-6:30 సూర్యోదయం కల్లా దీపారాధన మీ పూజను ముగించుకొని మీరు చూడండి. మీరు అనుకున్న పనులు జరగకపోతే మెసేజ్ పెట్టండి, మాకు జరగలేదు అని. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అమ్మ మాకు పని మనుషులు ఉన్నారు, మరి 3 గంటలకు రమ్మంటే రారు కదంటే ఇంటిని ఊడ్చుకోండి, పూజా మందిరాన్ని తుడుచుకోండి, గుమ్మం ముందు ఒక ముగ్గు పెట్టుకోండి. ఈ మాత్రం పనులు చేసుకోకపోతే మనమేమో ఒళ్ళొంగదు, మనమేమో ఇంట్లో ఎప్పుడంటే అప్పుడు పూజ చేస్తాం, కానీ మనం అనుకుంది జరగాలి. ఎలాగండి? ఇప్పుడు మనం ఒక ఉద్యోగం చెయ్యాలి అంటే 0 క్లాస్ నుంచి మొదలుపెట్టి చదివితే ఆ ఉద్యోగం వచ్చే వరకు కష్టపడి చదువుతూనే ఉంటాం కదా వచ్చేవరకు. మరి ఎందుకండి? ప్రతి అణువను ఉన్న భగవంతుడు మనకి ఈ రోజున ఒక సంపన్నమైన కుటుంబంలో మనకి రాగలిగాము అంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతోనే. మరి అటువంటి భగవంతుడి కోసం మనం ఆ మాత్రం సమయాన్ని వెచ్చించలేమా? ఆ మాత్రం ఒళ్ళు వంచలేమా? మనకే మంచిదిగా డబ్బులిచ్చి ఎక్కడో యోగాలు, జుంబా క్లాసులకు వెళ్లే బదులు మీరు ఇంట్లో తుడుచుకుంటే ఒళ్ళొంగుద్దిగా, అవునా? అలా మీరు శుభ్రపరచుకొని పూజ చేసుకోండి. తప్పకుండా మొదటగా తులసి బృందావనం దగ్గర పూజ చేయండి. ప్రతి హిందువు ఇంట తులసి బృందావనం ఉండాలి. బృందావనం అంటే మా ఇంట్లో కుంపటి ఉంది కదా, అదే బృందావనం అమ్మ, అదే బృందావనం. ఆ కుంపటికే ఇప్పుడు మట్టిది పెట్టచ్చు, ప్లాస్టిక్ది పెట్టచ్చు. దానికే పసుపుని పూసి అందంగా బొట్లని పెట్టి తులసిని పెంచి దీపారాధన చేయండి. ఒక చిన్న బెల్లం ముక్క అయినా ప్రసాదంగా పెట్టండి. తులసి బృందావనం దగ్గర పూజ అయిపోయాక ప్రధాన మందిరంలో పూజ చేయాలి. సంకల్పం చెప్పుకోవాలా తప్పకుండా అంటే అమ్మ సంకల్పం, ఆ మంత్రాలు అందరికీ రావు కాబట్టి దీపారాధన చేసిన తర్వాత భగవంతుడికి ఒక నమస్కారం చేసుకోండి. స్వామి, నా సంకల్పాలు నెరవేరాలి, నా కోరికలు నెరవేరేలాగా చేయి తండ్రి. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? నీ కర్తవ్యం నువ్వు చేసుకుంటూ వెళ్ళు, ఫలితాన్ని ఆశించకు, భగవంతుడే ఇస్తాడు. నువ్వు అడగక్కర్లేదు నీకేం కావాలో. నువ్వు భక్తితో దీపారాధన చేయి, న్యాయంగా ధర్మంగా ఉండు, నీ విధి విధానాల్ని, కర్తవ్యాలని నువ్వు సక్రమంగా నెరవేర్చు. అదే భక్తి. ఆ విధంగా చేయండి. సంకల్పం అలా చేసినా కూడా నెరవేరుతుంది. భగవంతుడికి మొదటగా భక్తితో, ఎక్కడెక్కడో పని మనిషి రాలేదు, పిల్లలకి బాక్స్ కట్టాలా, ఈ ఆలోచనలన్నీ పక్కకు పెట్టేసి భగవంతుణ్ణి మన మనస్సులో నిలుపుకోండి. చాలామంది మనం ఏం చేస్తామంటే మన మనస్సు అనే ఒక కారు అనుకోండి, బస్సు అనుకోండి, దానిలో భగవంతుని ఎక్కించుకోమండి. ఎంతమందినో ఎక్కిస్తాం. మనకు ద్వేషం ఉన్నోళ్ళు, కోపం ఉన్నోళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళందరినీ దానిలో ఎక్కిస్తాం. దానివల్ల కోల్పోయేది మనశ్శాంతి. భగవంతుని ఎక్కించుకున్నారనుకోండి ఆ వెహికల్లో, ఆనందమే మనకి ఉంటుంది. అదే మనకి సంకల్పం కూడా అదే.
వచ్చిన వాళ్ళు సంకల్పం చేసి పూజ చేస్తారు. రాని వాళ్ళు భగవంతుడికి భక్తితో నమస్కారం చేయండి. అమ్మ ఇక్కడ భగవంతుడు సంకల్ప మంత్రాలు చెప్పలేదే, ఈ మంత్రం చెప్పలేదే, నేను వీళ్ళని అనుగ్రహించుననేది ఉండదు. మన జీవన విధానాన్ని గమనిస్తూ ఉంటాడు, మనం చేసే పూజా విధానాన్ని గమనిస్తాడు, భక్తిని గమనిస్తాడు. ఇవన్నీ చూసి ఆయన అనుగ్రహం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పూజని మనము చేసుకుంటూ ముందుకు వెళితే భక్తి అనేదే ప్రధానం ఇక్కడ. అలా అని నేనేం చేయను, ఇది ఒక్కటే చేస్తానంటే నువ్వు నమ్మిందే అంటే ఇప్పుడు ఓ రాయిని దేవతను నమ్మితే దేవత అయిపోతుంది. అలా మనం భగవంతుడి మీద భక్తితో ఆరాధన చేసి సంకల్పం ఈ విధంగా మీకు నచ్చిన విధానంలో మీరు చేసుకోండి. ఇదే చెయ్యాలని నేను గీతలకి ఇయ్యను. ఎందుకంటే కొన్నిటికి కొంతమందికి కొన్ని పరిమితులు ఉంటాయి, వాటిని దాటి వెళ్ళలేరు. కాబట్టి మన మనసుకు నచ్చింది, మనకు కరెక్ట్ అనిపించింది చేయటమే భక్తి అన్నమాట. స్వస్తి. అంతు చిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.